పదే పదే హరీష్ రావు గారు శాసనసభలోనే మేము 37 మంది శాసనసభ్యులు ఉన్నాం, మాకింత సమయం ఇవ్వాలని మాట్లాడింది మీరు కళ్ళతో చూసిరు, మీరు చెవులతో విన్నారు, అవునా? ప్రతిసారి శాసనసభ ముగింపు సమావేశాలలో స్పీకర్ గారు ఒక బులెటిన్ ఇష్యూ చేస్తారు. ఏ పార్టీకి ఎంతమంది శాసనసభ్యులు ఉన్నారు, వారు ఎంతెంత సమయం మాట్లాడినరని ప్రతిసారి బులెటిన్ ఇష్యూ చేస్తారు స్పీకర్ గారు. ఇప్పటివరకు జరిగిన అన్ని శాసనసభ సమావేశాల ముగింపులో స్పీకర్ గారు స్పష్టంగా ప్రకటించారు. ఏ ఒక్క రోజు కూడా స్పీకర్ గారి నిర్ణయాన్ని వాళ్ళు ప్రశ్నించలేదు. రెండవది, మొన్న జరిగిన శాసనసభ సమావేశాల్లో హరీష్ గారు స్పష్టంగా చెప్పారు, మా నెంబర్ 36, 37 ఉంది, మా సమయం ఇంత రావాల్సిందే, మాకంత సమయం ఇవ్వమని అడిగినారు. టీవీలో పేపర్లో మేము చూసిన ప్రతి నెల 5,000 రూపాయలు ఎమ్మెల్యేల నుంచి వాళ్ళ టీఆర్ఎస్ ఎల్పీ నిర్వహణ కోసము డబ్బులు కూడా తీసుకున్నారని. లావాదేవీలు బాగానే ఉన్నాయి, వ్యవహారం బాగానే ఉంది, వాళ్ళ పేరు మీద మైకు కావాలి, వాళ్ళ పేరు మీద మాటలు కావాలి, వాళ్ళ జీతాలలో వాటాలు కావాలి. మీ వాళ్ళనే మీ వాళ్ళు కాదు అని అనుకునే పరిస్థితి ఎందుకు దాపురించింది? ఇంత రాజకీయంగా ఇంత దుర్భరమైన, ఇంత నికృష్టమైన పరిస్థితి ఎవరికైనా వస్తుందా? సొంత పార్టీ ఎమ్మెల్యేలనే మా వాళ్ళు కాదు అని. మనం గతంలో చూసినాం పిల్లల్ని నమ్ముకునేటోళ్ళను, సంతలాల్లో వచ్చి పిల్లల్ని నమ్ముకున్నారని, కనీసం వాళ్ళు పేదరికం ఉండని అమ్ముకున్నారు అనుకున్నాం. మరి ఇప్పుడు వీళ్ళ విచిత్రం ఏందో, మేము మీ పిల్లలమే, మేము మీ వాళ్ళమే అని వీళ్ళు అంటారు, మీరు మా వాళ్ళు కాదని వాళ్ళు అంటారు. వాళ్ళు అదే చెప్తున్నారు కదా. ఎవరి ఇప్పుడు దాంట్లో ఎవరు మైనర్స్ లేరు, అందరు మేజర్లే కదా, విజ్డమ్ ఉన్నోళ్ళే కదా. ఆ మేజర్స్ విజ్డమ్ ఉన్నోళ్ళే వాళ్ళు ఎవరో చెప్తున్నప్పుడు నీ అభిప్రాయంతో నా అభిప్రాయంతో ఏం పని ఉంది? నాగేందర్ గారు చెప్తారు కదా, మీరు అడగండి చెప్తాం, మీరు అడిగిండ్రు అని చెప్పి. ఎస్ అమర్ గారు దేని గురించి? సంజయ్ రౌత్ ఒక స్పెసిఫిక్ స్టేట్మెంట్ చేసినాడు. డిసెంబర్ 19 నాడు ప్రైమ్ మినిస్టర్ మారబోతున్నాడు, లేదు. ప్రైమ్ మినిస్టరే దేశంలో లేడు, ఆయనే విదేశాలలో ఉన్నాడు. అసలు 19 లోపల వస్తాడో రాడో కూడా నాకు సమాచారం లేదు. కాబట్టి మార్పు గురించి ఐ డోంట్ నో. అంటే ఆయన స్టేట్మెంటు నా దృష్టిలో లేదు, మార్పు విషయం అసలే లేదు. ఎందుకంటే అది ఎల్పీ తీసుకోవాల్సిన, లెజిస్లేచర్ పార్టీ తీసుకోవాల్సిన నిర్ణయం నా దృష్టిలో లేదు. ఎట్లేముంది, 2023 కంటే ముందు కేసీఆర్ బయటనే ఉన్నారు కదా. వాళ్ళు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడే కదా వారు నోడించింది. వారు క్రియాశీలక రాజకీయాలలో ఉన్నప్పుడే కేసీఆర్ గారిని ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు వారు క్రియాశీలక రాజకీయాలలోనే లేరు. గజ్వేల్ అసెంబ్లీలోనే కాంగ్రెస్ పార్టీ మెజారిటీ గ్రామ పంచాయతీలు గెలుచుకున్నది. అంటే గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు కూడా కేసీఆర్ గారు క్రియాశీలక రాజకీయాలలో లేరు, రాజకీయాలతో వారికి సంబంధం లేదు. ఒకవేళ ఉన్న గజ్వేల్ శాసనసభ సభ్యుడిగానే వారి వల్ల ప్రయోజనం లేదని ప్రజలు ఈరోజు తీర్పిచ్చిండ్రు. గజ్వేల్ నియోజకవర్గ ప్రజలే కేసీఆర్ నాయకత్వాన్ని తిరస్కరించి అక్కడ కాంగ్రెస్కు మెజారిటీ గ్రామ పంచాయతీలు ఇచ్చిన తర్వాత ఇంకా ఏదో అద్భుతం జరుగుద్ది అని, అల్లావుద్దీన్ అద్భుత దీపం వస్తుంది అని ఆశిస్తే అది ఆశావాహుల యొక్క అభిప్రాయం. నేను కొత్తగా చెప్పడానికి ఏం లేదు. ఏం ప్రభాకర్? నేనేమంటున్నా అంటే కేసీఆర్ గారిని ప్రతిపక్ష నాయకుడిగా లేఖ రాయమని 3 రోజులు కానీ 4 రోజులు కానీ కృష్ణానదీ జలాలు, గోదావరి జలాలకు సంబంధించి ఎవరు ఏం చేసిండ్రో చర్చ చేద్దాం కూలంకషంగా, పూర్తి వివరాలతో వచ్చి కూర్చుందాం. ఏ విషయమైనా వారు లేవనెత్తని 10 సంవత్సరాలలో వారు చేసిన అన్యాయాన్ని, వారు సంతకాలు పెట్టి 299 టీఎంసీ మాకు చాలు, 512 టీఎంసీ ఆంధ్రప్రదేశ్ను తీసుకోమని కృష్ణానది జలాలలో ఏ విధమైన ఒప్పందాలు చేసిండో, ఒప్పందాలతో పాటు 10 సంవత్సరాలైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు కానీ, కల్వకుర్తి ఎత్తిపోతలకు కానీ
సీతారామ సాగర్ కానీ దేనికి నికర జలాలు కానీ వరద జలాలు కానీ సాధించలేదు. సమ్మక్క సారలమ్మ కూడా వారు సాధించకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా సాధించారు. ఈరోజు ఏదైనా పక్క రాష్ట్రం నుంచి మన హక్కులను సాధించినామంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాతనే. వీటన్నిటి మీద వారు లేనప్పుడు పత్రికా సమావేశాలలో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. నేను సూటిగా వారితోని చర్చను ఆహ్వానిస్తున్నా. చంద్రశేఖరరావు గారు బీఆర్ఎస్ ఆఫీస్ కార్యాలయంలో చర్చించడం కాదు, వారు అడిగితే ఎప్పుడంటే అప్పుడు ప్రత్యేక సమావేశాల్లో ఏర్పాటు చేస్తా. కృష్ణా గోదావరి జలాల మీద చర్చ చేద్దాం. పూర్తి వివరాలను వాస్తవాలను ప్రజలకు వివరిద్దాం. ఈరోజు ఉమ్మడి రాష్ట్రానికంటే కూడా తీరని ద్రోహం చేసింది బీఆర్ఎస్ చంద్రశేఖరరావు గారు. ఆధారాలతో సహా మొత్తం సభలో చర్చకు మేము పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము. వారు సభకు వచ్చి చర్చించి నిజంగానే మా వైపు నుంచి ఏమైనా లోపం ఉంటే వారిని ప్రశ్నించమని నేను సవాల్ విసురుతున్నా. బురద జల్లుతాం పారిపోతామంటే ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ప్రజలు ఎవరు అమాయకులు లేరు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తాకిదు, అది ఎవరు చెప్పినారో తెలియదు. వాళ్ళు చెప్పడం చెప్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఉన్న వాళ్ళు చెప్పడం చెప్తున్నారు. ఏంది, మీరు 90 టీఎంసీలు పెట్టుకున్నారు, పాత గవర్నమెంట్ పంపించింది. ఒకటి డిపిఆర్ తిప్పి పంపించిండ్రు, దాని మీద సడి లేదు, సప్పుడు లేదు, లుల్లి లేదు, లుకాండం లేదు. తల ఊగుతున్నారు. ఎందుకు తల ఊగుతున్నారు? రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి లేకపోతే, రాష్ట్రానికి వచ్చిన నీళ్ళని కూడా కాపాడే స్థితి లేకపోతే ఇదేం దద్దమ్మ ప్రభుత్వం? ఇంత చేత కానీ ప్రభుత్వం ఉంటే ఎట్లా? నోరు లేని ప్రభుత్వం ఉంటే ఎట్లా? పెద్ద నోరు పెట్టుకొని పెద్ద గడబడి చేయాలి కదా. ఒక 10 టీఎంసీలు పోతేనే ఒక్కొక్క రాష్ట్రం ఎక్కడ దాకా పోయి కొట్లాడతారు. ఇవాళ మొత్తం డిపిఆర్ఏ పంపించి ప్రాజెక్ట్ని ఆగం చేసే పరిస్థితి వస్తే సప్పుడు లేదు. ఒకటి. రెండవది, ఇప్పుడేం చేసిండ్రు? ఇరిగేషన్ మంత్రికి లెటర్ రాసిండు. వాడు చెప్పిండా చెప్పలేదా భగవంతుని గారికి 45 టీఎంసీలు ఇవ్వండి మాకు అనుమతి అని చెప్పి. ఎట్లా రాస్తావు నాకు అర్థం కాదు. నువ్వు ఏం ముఖం పెట్టుకొని రాస్తావు? ఇదో ప్రభుత్వమా? అంటే ఉన్న వస్త్రానికి పోతే అనవసరం పోయింది అన్నట్టు ఉన్నది కూడా కొట్టుకుంటారు ఎవడన్నా? ఎవరై నీళ్ళు అవి? ఆల్రెడీ బచావ్ ట్రిబ్యునల్ తీర్మానంలో ఇచ్చింది. దాన్ని కర్ణాటక వాడుతుంది, అటు మహారాష్ట్ర వాడుతుంది. వాళ్ళ లెక్కల్లో చూపెడుతున్నారు. వాళ్ళు రాల్మట్టి డ్యాంలో వినియోగంలో చూపెడుతున్నారు. వాళ్ళు మాకు వచ్చిన 21 టీఎంసీ మేము ఇక్కడ వాడుతున్నామని చెప్పి. ఆ 2 ఎగువ రాష్ట్రాలు వాడుతుంటే ఇక్కడ వచ్చి మనకు వచ్చినటువంటిది బాజాప్తా, అది కూడా ట్రిబ్యునలే కదా. బచావత్ కూడా ట్రిబ్యునలే కదా. ఆ ట్రిబ్యునల్ తీర్పు ద్వారా వచ్చిన 45 టీఎంసీలు నువ్వు ఎందుకు ఆపుతున్నావు ఇప్పుడు? ఇదో రాష్ట్ర ప్రభుత్వమా? అసలు ప్రభుత్వం ఉందా? నిద్రపోతున్నారా? ఇంతసేపు రియల్ ఎస్టేట్ దందా తప్ప ఇంకోటి లేదా? ఇల్టు భూములు ఎట్లా అమ్ముదాం, పల్టు భూములు ఎట్లా అమ్ముదాం, ఆ భూములు ఎట్లా దెబ్బ పెడదాం, ఇంకెంత కమిషన్ కొడదాం, ఇది తప్ప రాష్ట్ర ప్రయోజనాలు, నీళ్లు, రైతులు, మనుషులు లేరా? ప్రాజెక్టులు ఎందుకు 2 ఏళ్ల నుంచి ₹1 పెట్టలే? ఎందుకు ఒక తట్టడి మట్టి తీయలే? ఎవరు నిరోధించింది మిమ్మల్ని? ఎవరు అడ్డుపడ్డారు మీకు? ఎవరు కట్టేసారు మీ కాళ్ళను? అటు పైసా పనిచేయరు, నిష్క్రియాపరత్వంగా ఉంటారు. డిపిఆర్ పంపిస్తే సపోర్ట్ చేయరు. ఇలా చివరికి 45 టీఎంసీ అని రాస్తారు. అంటే ఏం కాబోతుంది? ఎవరో ఒత్తిడి ఉంది దీని వెనుక? ఏం కుట్ర దాగుంది ఇది? 2 ఏళ్ల నుంచి నేను మౌనం పాటించి చూసుకుంటూ వస్తున్నాం. తప్పని పరిస్థితి నేను బయలుదేరినప్పుడు తప్పదు. అటు కేంద్రాన్ని ఎక్స్పోజ్ చేస్తాం, ఇటు రాష్ట్రాన్ని ఎండగడతాం ప్రజల మధ్యలో ఖచ్చితంగా. ఇలా మొత్తం విస్తారంగా మాట్లాడినాం, చర్చించినాం. చాలా పెద్ద ప్రజా ఉద్యమాన్ని శ్రీకారం చుడతాం. కంపల్సరీ పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలలో గ్రామాన దానికి పోస్టర్ డిజైన్ అవుతుంది, కరపత్రం డిజైన్ అవుతుంది. ప్రజా ఉద్యమాలు చేస్తాం, పెద్ద బహిరంగ సభలు పెడతాం. నేను స్వయంగా అటెండ్ అవుతున్న బహిరంగ సభలకు. ప్రజాక్షేత్రంలో ఈ ప్రభుత్వం యొక్క నిష్క్రియాపరత్వాన్ని ఎండగడతాం. ఇప్పుడు వాయిస్ అయితే తెలంగాణకు, మరి తెలంగాణకు ఉన్న ప్రభుత్వం మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడాలా? మాకు 2 బాధ్యతలని. ఒకటి తెలంగాణ తెచ్చిన పార్టీగా, రెండవది ప్రధాన ప్రతిపక్షంగా కూడా కంపల్సరీ మా డ్యూటీ మేము చేయాలి. అందుకోసం గాను వీళ్ళు ఏదో తమాషకు
మేము అదొకటి ఇదొకటి అడ్డం పొడుగు మాట్లాడి కిరికిరి మాటలు మాట్లాడి ఈ కారు కూతలు కూసి ఏదో చేస్తామనుకుంటే నడవదిగా. ఈ ఏళ్ళ దాకా వేరే కథ, రేపటి నుంచి వేరే తోలు తీస్తాం ఎక్కడికక్కడ. ప్రజలు ఖచ్చితంగా ఎక్కడికక్కడ నిలబెట్టే ప్రయత్నం చేస్తాం. అడుగున చెక్ చేస్తాం, ప్రతి విషయంలో చెక్ చేస్తాం. సఫిషియంట్ టైం వీ హ్యావ్ గివెన్. మేము తొందరపడి మేము ఎందుకు కన్నీరు అయ్యి మా ప్రభుత్వం పోయింది వీళ్ళు వచ్చింది అనేటువంటి ఒక పిచ్చి అయ్యి అట్లా మేము చేయలే, అటువంటి వాడికి పోలే. ఇష్యూల మీద పోరాడుతున్నాం, ఒకే ఫీజు రియంబర్స్ మీద పోరాడుతున్నాం, ఇంకోటి పోరాడుతున్నాం, రకరకాల భూదందాల మీద, దోపిడీ మీద, లగచర్ల మీద, గిగచర్ల మీద పోరాడుతున్నాం. పార్టీ కొట్లాడుతున్నది, తప్పదు కాబట్టి కొట్లాడుతాం. ఇప్పుడు మొత్తం మొదటికే ముప్పొచ్చే పరిస్థితి ఉంది. అటు గోదావరి మీద అరాకిరి చేసి చంద్రబాబు నాయుడు ఏపీ ప్రభుత్వం నల్లమల సాగరు, ఈ సాగరు, ఆ సాగరు, అటు గోదావరి దోపిడీ జరుగుతూ ఉంటే దాని మీద సప్పులు లేదు. ఇటు కృష్ణలో ఇంత ఘోరంగా పాలమూరు ఎత్తిపోతల మీద దీని మీద సప్పులు లేదు. మరి ఎవరి ప్రయోజనాల కోసం ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం? ఏం చేయడానికి ఉన్నట్టు? ఏం జరుగుతున్నట్టు రాష్ట్రంలో? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నేనే స్వయంగా రంగంలో దిగాలనుకున్నా. దినం ఈరోజు డిసిషన్ అయిపోయింది. 2-3 రోజులలో, 2-3-4 రోజులలో, రాబోయే 3-4 డేస్లో ఆయా జిల్లాల నాయకులతో సమావేశమై ఖచ్చితంగా చాలా పెద్ద ఎత్తున అక్కడ గ్రామానికి డప్పు కొడతాం, మొత్తం సభలు పెడతాం, కవులు, గాయకులు, కళాకారులు అందరినీ తట్టి లేపుతాం. మీ పత్రికా విలేకరులను కూడా రిక్వెస్ట్ చేస్తాం. అక్కడ జరిగే అన్యాయాన్ని, ప్రజలకు జరిగేటువంటి అన్యాయాన్ని, ఈ జలదోపిని అరికట్టాలని ఈ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాన్ని కూడా తప్పకుండా చేస్తాం. ఇన్ని రోజులు ఒక రకంగా పోయినాం, కానీ తప్పేటట్లేదు. ఇప్పుడు ఎవరితోనైనా సరే కొట్లాడతాం, తెలంగాణ కోసం భయపడం, యాందాకాన్ని పోతాం, ఈ కొండ మీద గోపైనా సరే కొట్లాడతాం, తప్ప ఇడిచిపెట్టాం. ఇక్కడ ఏమి ముఖాలు చూసేది కానీ ఇంకోటి కానీ నైసిటీస్ ఏం లేవు. దేర్ ఇస్ నో నైసిటీ ఎట్ ఆల్. విల్ ఫైట్, డెఫినెట్గా ఫైట్ చేస్తాం. ఎందుకంటే రక్షించుకోవాలి, రాష్ట్రం యొక్క హక్కులు రక్షించుకోవాలి, నీళ్ళు రక్షించుకోవాలి, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు రక్షించుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మా కళ్ళ ముందే జరిగినటువంటి దీనిలో ఈ దుర్మార్గంలో ఎట్లా మౌనం పాటిస్తాడు కేసీఆర్? ఎందుకు మౌనంగా ఉంటాం? ఎవరి కోసం ఉంటాం? ఎందుకోసం ఉండాలి? కాబట్టి అరాకిరి ముచ్చట్లు కావు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, ఇష్టం వచ్చినట్టు ఆల్తు ఫాల్తు కూతలు కూసి ఏదో చేస్తామంటే అది జరిగేది కాదు, జరగనియం.